ఫ్రెండ్స్, ఈ సోఫియా గుండె ఆగిపోయినట్టు అవుతుంది. ఆమె చిన్న చెల్లి ఒక వింత బుడ్డోడి అతని వంకర టింకర్ మెట్ల మీద లాక్కెళ్తుంటే చూస్తుంది. ఆ చెల్లి అలా ఉంది, ఏదో మాయలో పడ్డట్టు, ఒళ్ళు జ్ఞానం లేనట్టు, సున్నమైపోయినట్టు కనిపిస్తుంటుంది. చెల్లిని రక్షించాలని సోఫియాకి ఏ దారి తోచదు. అందుకే ఆమె మనసులో భయంతోనే ఆ బుడ్డోడి వెనక మెట్లు ఎక్కుతుంది. పైకి చేరగానే ఊహకందని దృశ్యం కనిపిస్తుంటుంది. బంగారు ఆవాల పుష్పాల గుండా నడుస్తూ దూరంగా ఒక్క సున్నపు మిల్లు నిశ్శబ్దంగా నిలబడి ఉంటుంది. సోఫియా ఆ మిల్లు దగ్గరికి నడుస్తుంది. కానీ ఆ పుష్పాల మధ్యలో ఒక్కసారిగా పెద్ద తల ఉన్న ఒక వింత బొమ్మ టీవీగా బయటికి వస్తూ ఉంటుంది. అసలు విచిత్రం ఏమిటంటే మిల్లు స్పష్టంగా కనిపిస్తోంది, కానీ సోఫియా ఎంత నడిచినా ఆ ఇల్లు అంతే దూరం అవుతోంది. ఆమె గుండె గబగబా కొట్టుకుంటోంది. అంతలోనే ఆ బుడ్డోడు మళ్లీ కనిపిస్తుంటాడు. వాడు నేల తవ్వి మట్టిలోంచి ఒక మనిషి చేయి బయటకు తీస్తాడు. ఈ భయంకర దృశ్యం చూసి సోఫియా రక్తం గడ్డ కట్టిపోతుంది. ప్రశ్నలు అడిగే టైం ఉండదు. ఆమెకి తన చెల్లి కావాలి అంతే. ఎట్టకేలకు ఆమె ఆ మిల్లు దగ్గరికి చేరుతుంది. అక్కడ లోపల చూస్తే తన చెల్లిని ఆ బుడ్డోడి వింత కుటుంబం మధ్య బలవంతంగా టేబుల్ దగ్గర కూర్చోబెట్టి భోజనం పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఆ భోజనం మనిషి మాంసం. చెల్లి ఎంత ఆకలిగా ఉన్నా ఆమె ఆ మాంసాన్ని ముట్టుకోదు. ఒకవేళ తినాలంటే నా సొంత మాంసమే తింటాను అని పట్టుదలగా చెప్తుంటుంది. అంతలో ఆ పుష్పాల మైదానంలో ఒక్కసారిగా 3 రహస్యమైన తలుపులు ఉద్భవిస్తుంటాయి. సోఫియా ఒక తలుపు ఎంచుకుంటుంది. కానీ ఆమె ఒక్క అడుగు వేస్తుండగానే మళ్లీ ఆమె తనని తాను ఆ మిల్లు మెయిన్ గేట్ ముందు చూసుకుంటుంది. అంతలో ఆ పెద్ద తల ఉన్న బొమ్మ కేకలు వేస్తూ బయటకొచ్చి సోఫియా వెనక పరిగెత్తుతుంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సోఫియా ఒక గదిలోకి పరిగెత్తి తలుపు వేసేస్తుంది. కానీ ఆ బొమ్మ తలుపు కొట్టడం మొదలెడుతుంటుంది. గది మూలలో భయంతో వణుకుతున్న సోఫియా ముందు ధడం అని తలుపు తెరుచుకుంటుంది. ఆ తలుపు దగ్గర 8 అడుగుల ఎత్తున ఒక వింత ఆకారం గల జీవి నిలబడి ఉంటుంది.